సంక్రాంతి పండుగ కానుకగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్, కాలీవుడ్ విజయ్ దళపతి జననాయకన్ సినిమాలు మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనందరికీ తెలిసిందే. వాటితోనే పొంగల్ సందడి మొదలు కానుండగా జనవరి 9వ తేదీన రిలీజ్ అవనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజే విడుదలవుతూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఫుల్ జోష్ లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ప్రీమియర్ షోస్ కూడా ఉండటంతో అద్భుతమైన స్పందన లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా 9 రోజుల సమయం ఉండగానే ఆ రెండు సినిమాల ప్రీమియర్ ప్రీ సేల్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. జననాయకన్ సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి జోరు చూపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆ సినిమా 195 లొకేషన్లలో 419 ప్రీమియర్ షోల ద్వారా మొత్తం $2,30,614 వసూలు చేసింది. అలాగే 11,291 టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఇంకా కొత్త లొకేషన్లు, షోలు ఓపెన్ అవుతూనే ఉండటం గమనార్హం. మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ కలెక్షన్లు ఇప్పటికే $3,00,000 మార్కును దాటేశాయి. బుకింగ్స్ ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉండటంతో చివరి వారం భారీ జంప్ కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మరోవైపు ది రాజా సాబ్ సినిమా కొంచెం భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్తూ ఉంది. అమెరికాలో పెద్ద స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న రాజా సాబ్ ఇప్పటి వరకు 342 లొకేషన్లలో ఏకంగా 1,021 ప్రీమియర్ షోలతో $2,80,619 వసూలు చేసింది. టికెట్ పరంగా చూస్తే ఇప్పటి వరకు 9,899 అమ్ముడయ్యాయి. మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ కలెక్షన్లు సుమారుగా $2.9 లక్షల చేరుకున్నాయి. టికెట్ల సంఖ్య జననాయకంతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా భారీ షో కౌంట్ మాత్రం డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంది. గత అనుభవాలను బట్టి చూస్తే ఇలాంటి సినిమాలు చివరి వారం బుకింగ్స్ లో భారీగా పెరుగుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా జననాయకన్, ది రాజా సాబ్ రెండు సినిమాలు కూడా అమెరికాలో స్ట్రాంగ్ ప్రీమియర్ ఓపెనింగ్ కు సిద్ధమవుతూ ఉన్నాయి. ఒకటి నిలకడైన బుకింగ్ ట్రెండ్ తో ముందుకెళ్తూ ఉంటే మరొకటి భారీ స్కేల్ తో చివరి వారం దూకుడుకు రెడీ అవుతుంది. ఇంకా సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ నెంబర్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.